నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. రండి సార్. రండి, అన్ని సెక్షన్స్ లోపల ఉన్నాయి, వెళ్ళి చూడండి. మంచి కాస్ట్లీ శారీస్ అన్ని మన షాప్లోనే ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను, ఈ ఏరియాలోనే మన షాపే టాప్. ఇది కావేరీ టెక్స్టైల్సే కదా? అదా, అది పాత బోర్డు. ఇంకో 2 రోజుల్లో చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది విటి టెక్స్టైల్స్. కొత్త బోర్డ్కి ఆర్డర్ ఇచ్చేసాం, వెయిటింగ్. ఇది రామచంద్ర సార్ షాపే కదా? ఓ, ఆయనకి తెలిసినవారా? అవును. అదంతా పాత కథ. ఇప్పుడు ఆయనకి ఈ షాప్కి ఏ సంబంధం లేదు. ఇప్పుడు ఇది నా షాప్, విటి టెక్స్టైల్స్. వెళ్ళండి, లోపలికి వెళ్ళి చూడండి. రండమ్మా. కావేరి అక్క, వాళ్ళని తీసుకువెళ్ళి ఏం కావాలో దగ్గరుండి చూసుకోండి. రామచంద్ర గారు ఎక్కడా? అమ్మా, కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్. షాప్ ఇప్పుడు మంది కాదమ్మా. అదేంటి? దగ్గరలోనే చిన్న షాప్, వల్లి టెక్స్టైల్స్ అని ఓపెన్ చేశారు. అక్కడే ఆయన వ్యాపారం చేస్తున్నారు. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చమ్మా. ఏయ్, ఏంటి మన కష్టమని అక్కడికి వెళ్ళమంటున్నావు? ఇటు చూడమ్మా, మేము రామచంద్ర గారి షాప్లో చాలా చీరలు కొంటుంటాం, ఇక్కడ కాదు. బాగా పొగరు పుట్టింది మీకు. మీరు కొనకపోతే నాకు వ్యాపారం జరగదా ఏంటి? ఆ షాప్ ని కూడా కొద్ది రోజుల్లోనే లేకుండా చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఏయ్, మర్యాదగా మాట్లాడు, లేదంటే. అన్నయ్య, ఉండు మీనా, మన కుటుంబం గురించి ఏం తెలియకుండా ఏదేదో వాగుతోందది. ఆవిడెవరో తెలుసా నీకు? ఇలాంటి షాపుల్ని రోజు తిరగకుండానే 100 పెట్టగలరు. అలాంటి ఆవిడ పట్టుకొని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ఈ షాపుని ఎక్కడే కూల్చిపాడేస్తాను, జాగ్రత్త. గణేష్, అత్తయ్య మీరు రండి. అత్తయ్య మీరు రండమ్మా. వల్లి టెక్స్టైల్స్ అని ఉంటుంది. పంపించు పంపించు, వీళ్ళు పెద్ద కస్టమర్లు. అమ్మా అమ్మా అమ్మా, ఒక్క నిమిషం. ఆవిడ మాట్లాడింది ఏది మనసులో పెట్టుకోకండి. మీరందరూ ఇంటికి వెళ్ళండి. నేను వీరా వాళ్ళకి ఫోన్ చేసి ఈ చీరలన్నీ మీ ఇంటికి తీసుకురమ్మని చెప్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. సరే వస్తాం. రవి, ఇంటికి వెళ్దాం. ఉంటావమ్మా? బాయ్ బాయ్. కమ్ సామ్. బాయ్.